బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట్లో ఇప్పటికే 11 మంది పైగా చనిపోయారు. అలాగే 50 మందికి పైగా తీవ్ర గాయాలు పాలయ్యారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఒక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఆ 11 మంది యొక్క డీటెయిల్స్ అన్ని కూడా బయటకు వచ్చి అందులో తమిళనాడుకు సంబంధించి, త్రిపుర జిల్లాకు సంబంధించి ఉడుమలై ప్రాంతానికి చెందిన వివేకానంద విద్యాలయ స్కూల్ కరస్పాండెంట్ కూతురు కామాక్షి దేవి, తనకి 28 సంవత్సరాలు. ఆమె బెంగళూరులోని అమెజాన్ కంపెనీలో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు గత 5 ఏళ్ల నుంచి కూడా. సో వాళ్ళ కూతుర్ని కోల్పోయారు. సో వాళ్ళ నాన్నగారు అదే స్కూల్ కి ప్రిన్సిపాల్ గా కూడా పనిచేస్తూ ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. సో అక్కడికి నిన్న ఆ బాడీ అయితే చేరుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. అంటే అసలు ఇలాంటి ఘటన జరుగుతుందని అస్సలు ఊహించలేదు. సో నిన్న ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చూసి మధ్యాహ్నించి ఉద్యోగానికి సెలవు తీసుకుని స్నేహితులతో కలిసి క్రికెటర్స్ అందరిని కూడా చూడొచ్చు అని సరదాగా అక్కడికెళ్లారు. కానీ అక్కడ తీవ్రమైన తొక్కిసలాట జరగడంతో ఈమె కూడా తొక్కిసలాటలో చనిపోయింది. సో తనకి 28 సంవత్సరాలు కామాక్షి దేవి. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రోదిస్తూ ఉన్నారు. ఈ కారణానికి పాల్పడిన వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వాన్ని కూడా కొంచెం నిందించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ 11 మందిలో ఇప్పటికే చాలా మంది చనిపోయారు. నేను వారి గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంట గత ఏడాదే వాళ్ళకి పెళ్ళయింది. అక్షయ అండ్ అక్షిత. సో ఇద్దరు కూడా గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. అండ్ సీఏ గోల్డ్ మెడలిస్ట్ ఈమె. ఇద్దరు కూడా ఇలాగే ఒక పోస్ట్ చూసి, ఆర్సీబీ చేసిన పోస్ట్ చూసి ఆ ఇద్దరు కూడా కలిసి వచ్చారు క్రికెటర్స్ ని చూడొచ్చు అని చెప్పేసి. కానీ అక్షిత ఈ తొక్కిసలాటలో చనిపోయింది. అక్షయ్ పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ప్రస్తుతం అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇలా చాలా మంది ఇప్పటి వరకు 14 ఏళ్ల అమ్మాయి ఉంది, అలాగే 17 ఏళ్ల ఒక బాలుడు ఉన్నాడు. అందరూ కూడా ఉద్యోగం చేసుకుంటూ దూర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మాక్సిమం బెంగళూరు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఈ తొక్కిసలాట్లో ఎక్కువ మంది కూడా చనిపోయారు. అండ్ ఇప్పటికే వాళ్ళకి సంబంధించి కుటుంబానికి 15 లక్షల చొప్పున ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకొచ్చింది. అండ్ డిప్యూటీ సీఎం అయినటువంటి ఆయన కూడా దీని గురించి మాట్లాడారు. అండ్ ఇప్పుడు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో 50 మంది, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా తామే బాధ్యత వహిస్తామంటూ కూడా చెప్తున్నారు. అంటే మెరుగైన చికిత్స కోసం తామే ఎంత డబ్బు ఖర్చైనా సరే భరిస్తామంటూ కూడా డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం ఆయన కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇది చాలా చాలా దారుణం. ముఖ్యంగా ఇది ఆర్సీబీ వల్లే జరిగిందనేది మనం పక్కన పెడితే, ఇలాంటివి తొక్కిసలాట్లు మన భారతదేశంలో చాలా చాలా జరుగుతున్నాయి. అంటే ఇందులో మన వైఫల్యం కావచ్చు, ప్రభుత్వాల వైఫల్యం కూడా కావచ్చు, పోలీసుల వైఫల్యం కూడా కావచ్చు. ఎందుకంటే వాళ్ళ అజాగ్రత్తలు తీసుకోవడం, ముందే హెచ్చరించిన వాళ్ళు కొంచెం వాళ్ళపైన ఒత్తిడి పెట్టి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయటం, లేదు అని చెప్పినా మళ్ళీ ప్రభుత్వం ఒత్తిడితో మళ్ళీ పెట్టించడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరిని తప్పుపట్టాలో అర్థం కావట్లేదు. చివరికి కోహ్లీ మీద నింద వేసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్సీబీ టీం పైన నింద వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడున్న గవర్నమెంట్ ఆర్సీబీ మేనేజ్మెంట్ పైన కూడా కేసు నమోదు చేయడం అయితే జరిగింది. వాళ్ళు ఏదైతే ఆర్సీబీ టీం ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారో, ఫ్రీ పాస్లు ఇస్తున్నారు అందరూ కూడా రావాలని చెప్పేసి, దాని గురించి కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి డికే శివకుమార్ ఇద్దరు కూడా 15 రోజుల్లోగా పూర్తి వివరణ కావాలంటూ కూడా అడిగినట్టు చెప్తా ఉన్నారు. అండ్ ఒకసారి ఈ 11 మంది పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. బహుశా మీకు ఎవరైనా తెలిసే ఉంటుంది, ఇందులో మీ స్నేహితులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో దివ్యాంశి సన్ ఆఫ్ శివకుమార్, ఈమెకి 14 సంవత్సరాలు. సో ఈమెది బెంగళూరే. అలాగే ప్రజ్వల్, తనకి 22 సంవత్సరాలు. అలాగే భూమిక్ 19 సంవత్సరాలు. సహానా 23 సంవత్సరాలు. మనోజ్ కుమార్ 20 సంవత్సరాలు. శ్రావణ 20 సంవత్సరాలు. అలాగే వీరితో పాటు శివలింగ 17 సంవత్సరాలు. చిన్మయ శెట్టి 19 సంవత్సరాలు. పూర్ణచంద్ర 20 సంవత్సరాలు. అలాగే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో కామాక్షి దేవి, తనకి 27 సంవత్సరాలు. అక్షతాబాయ్, తనకి 26 సంవత్సరాలు. అక్షత అలాగే అక్షయ్, వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు. రీసెంట్ గానే వాళ్ళు పెళ్లి చేసుకున్నారంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు. మాక్సిమం అందరూ కూడా చిన్న వయసుగాలుగా వారే ఉన్నారు ఇందులో. సో వాళ్ళ కుటుంబాలు చాలా బాధిస్తున్నాయి. అండ్ డీకే శివకుమార్ గారు కూడా కన్నీళ్లు పెట్టుకోవడం కూడా మనం చూసాం. ఒక పక్క సెలబ్రేషన్స్, విజయోత్సవాలకి జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళే మళ్ళీ పర్మిషన్ లేదంటూ మాట మార్చడం, తమ ప్రభుత్వంపై ఎక్కడ నింద మోపే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యమే. పాపం క్రికెటర్స్ కి ఏం తెలుసు,
గ్రౌండ్‌లో ఆడుకునే క్రికెటర్స్‌కి బయట ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదని అయితే మాత్రం నాకనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఒక పక్క వీళ్ళు తొక్కిసలాటలో చనిపోతూ ఉంటే ఆళ్ళక్కడ విజయోత్సవాల్లో ఆ కప్పును పట్టుకొని తిరుగుతూ ఊరేగుతున్నారంటూ కూడా చాలా మంది వాళ్ళ పైన కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళందరూ కూడా 18 సంవత్సరాల తర్వాత కప్పు కొట్టినా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ అభిమానులు 11 మంది చనిపోయారన్న విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేరు. అలాగే ఒక పక్క ఆర్‌సీబీ టీమ్‌ని బ్యాన్ చేయాలి. పూర్తిగా కూడా బ్యాన్ చేయాలి. ఈ ఆర్‌సీబీ టీమ్ వల్ల చాలా మంది యువత చెడిపోతున్నారంటూ కూడా చాలా మంది వీడియోస్ చేసి ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తున్నారు. అండ్ మరీ ముఖ్యంగా కోహ్లీని అరెస్ట్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. గతంలో తొక్కిసలాటలో జరిగినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అరెస్ట్ చేశారో, ఇక్కడ అల్లు అర్జున్ గారిని కావచ్చు, అలాగే వేరే వేరే రాష్ట్రాల్లో కూడా వివిధ సంఘటనలు తొక్కిసలాటలో ఆ కార్యక్రమాన్ని ఎవరినైతే ప్రారంభించి ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు. సో, అలాగే ఇక్కడ కోహ్లీని అరెస్ట్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ జనాభాలో అత్యధిక సంఖ్యలో ఎక్కువగా కోహ్లీకి సంబంధించిన ఫ్యాన్స్ ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. యెస్, అది వాస్తవమే. కోహ్లీ ఓన్లీ కర్ణాటక రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా కోహ్లీకి విపరీతమైన క్రేజ్ ఉంది. చాలా మంది అభిమానులున్నారు. అంచేత ఈ తొక్కిసలాట కోహ్లీ వల్లే జరిగిందనైతే మాత్రం అది అవాస్తవం. అండ్ వేరే టీమ్స్ కూడా తనని ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో, అంటే ఈ ఐపీఎల్ అనేది కేవలం మన రాష్ట్రంలో జరిగే స్టేట్స్‌కి మాత్రమే. అందులో ఇతర దేశస్తులు కూడా ఆడతారు. ఒక రాష్ట్రానికి చెందిన వాళ్ళు వేరే రాష్ట్రం తరపున కూడా ఆడతారు. సో, అది చాలా మంది గమనించలేకపోతున్నారు. చాలా మంది టీనేజర్స్ ముఖ్యంగా ఇందులో ఆళ్ళకి అర్థం గాక కొట్టుకుంటున్నారు. అండ్ ఓవరాల్‌గా మనం సపోర్ట్ చేయాల్సింది ఏంటంటే మనందరం కూడా మన టీమ్ ఇండియా ప్లేయర్స్‌ని సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఏ టీమ్‌లో ఆడినా సరే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, చేయాలి. ఇప్పుడు కోహ్లీ ఉన్నారు. ఆయన ఢిల్లీకి సంబంధించిన ప్లేయర్. బట్ ఆయన కర్ణాటక వైపు ఆడుతున్నారు. బెంగుళూరు టీమ్‌లో ఆడుతున్నారు. ఇలా చాలా మంది ధోని చెన్నై వైపు ఆడుతున్నారు ఎప్పటినుంచో కూడా. శ్రేయస్ అయ్యర్ పంజాబ్ వైపు ఆడుతున్నారు. సో, అంటే వేరే రాష్ట్రానికి చెందినా గాని వేరే టీమ్స్‌కి ఆడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిలక్ వర్మ మన హైదరాబాద్ ప్లేయర్. సన్ రైజర్స్‌లో ఆడొచ్చుగా, మరెందుకు ముంబైలో ఆడుతున్నారు? రీసెంట్‌గా పెన్మెట్స్ రాజు అనే ఒక వ్యక్తి ముంబైకి బౌలింగ్ చేశాడతను. మరి అతను మన తెలుగు వాడే. ముంబైలో ఎందుకు ఆడుతున్నాడు? సో, ఈ రకంగా అలా ఐపీఎల్ ఈ ఫ్రాంచైజీ‌లో వాళ్ళని కొన్ని డబ్బులు పెట్టి కొనుక్కుంటుంది. ఇదంతా కూడా మన ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే. అలాగే కొంతమంది క్రికెటర్స్ లైఫ్ బాగుండడం కోసం. సో, కాబట్టి దయచేసి ట్రోల్ చేయొద్దు. అంటే నేను ట్రోలింగ్ చేస్తున్న వాటి గురించి చెప్తున్నా. అండ్ చనిపోయిన వాళ్ళ గురించి నాకు చాలా బాధుంది. 11 మంది తొక్కిసలాటలో చనిపోయారంటే ఖచ్చితంగా బాధుంటది. కానీ దీనికి కారణం వీళ్ళే అంటే మాత్రం ఇది సరికాదనిపిస్తుంది. ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటప్పుడు డిపార్ట్‌మెంట్ ముందుంటుంది. అలాగే ప్రభుత్వం దగ్గర నుంచి కూడా పర్మిషన్స్ తెచ్చుకుంటుంది. స్టేడియంలో కూడా మ్యాచెస్ జరిగినప్పుడు ఖచ్చితంగా భద్రతా బలగాలు అక్కడ ఉండే వాళ్ళకి రక్షణ కల్పిస్తారు. సో, కాబట్టి వీళ్ళే కారణం అనేదైతే మాత్రం అబద్ధం. ఏదేమైనప్పటికీ ఈ 11 మంది ప్రాణాలనైతే మాత్రం తిరిగి తీసుకొని రాలేము. వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడుతున్న విధానం చూస్తుంటే ఖచ్చితంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా ఈ తమిళనాడుకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఈ కామాక్షి దేవి వాళ్ళ కుటుంబ సభ్యులైతే వాళ్ళకి 2 రోజుల నుంచి కూడా అన్నం తినట్లేదు. బాడీ వచ్చేంత వరకు, బాడీ చూసేంత వరకు కూడా, అంత్యక్రియలు జరిగేంత వరకు కూడా వాళ్ళు ఒక మెతుకు కూడా ముట్టుకోలేదని వాళ్ళ కుటుంబ సభ్యులైతే చెప్పడం జరిగింది. అండ్ మరొక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి నా కుమారుడిని దయచేసి నాకు అప్పగించండి. చివరి చూపు మేము చూసుకుంటాం. పోస్ట్‌మార్టం చేయొద్దు. వాడిది చిన్న వయసు. మీకు చేతులు ఎత్తి దండం పెడతా అంటూ కూడా అతను ఏడుస్తున్న ఆ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. సో, దీనికి కారణం ఈ ఆర్‌సీబీ టీమ్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో, ఇక్కడ గెలిచిన తర్వాత విజయోత్సవాలకి పర్మిషన్ ఎవరిచ్చారు? డిపార్ట్‌మెంట్ రద్దని చెప్పిన తర్వాత కూడా ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్లి చక్కదిద్దే ప్రయత్నం చేశారు? సో, వీళ్ళ పైన ఒకవేళ ఆర్‌సీబీ యాజమాన్యం ఇందులో భాగమై ఉంటే వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అలాగే బాధిత కుటుంబాలకి నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి మన ఛానల్ తరపు నుంచి కోరుకుందాం. అండ్ నేను చెప్పిన వాటిలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి.